ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు నిర్మించే ఎలివేటర్ కారిడార్ కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్ లో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి వెంట ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి స్థానిక నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసునని, ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశానని, ఇప్పుడు రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉన్నాను. ఈ పెండింగ్ లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. సుమారు 650 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎలివేటర్ కారిడార్ ను నిర్మాణం చేయబోతున్నామని, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 2 గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని, కేంద్ర మంత్రి గడ్కరీని ఈ నెల 6న కలుస్తానని, హైదరాబాద్ అభివృద్ధి చేశానంటూ కేటీఆర్ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని, 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమార్చిందని, అభివృద్ధి చేయలేదని, బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేశారని, ప్రజలే దేవుళ్లుగా మారి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని, కేసీఆర్ బిడ్డకు ఏం పని, ప్రజల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ విధానమని, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని అన్నారు.